3వ అధ్యాయం 16, 17 వచనాలు మనం చదివాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు ఎందుకు వచ్చాడో చెప్పాడు. 16వ వచనంలో అందరూ రక్షించబడాలి అని, ఆయన్ని విశ్వసించి అందరూ రక్షించబడాలి అని యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చాడు అని చెప్పారు. 17వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా లోకానికి తండ్రి తీర్పు తీర్చాలి అని కాదు, ఆయన కుమారుని ద్వారా లోకము రక్షించబడాలి అని తండ్రి అయిన దేవుడు నిర్ణయించుకున్నాడు అని 17వ వచనంలో చెప్పాడు. ఈ కారణం చేత ఆయన శరీరాన్ని ధరించి, శరీర రీతిగా లేకపోతే మానవ రూపాన్ని ధరించి ఈ భూమి మీదకి రావటం. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువారు శరీరాన్ని ధరించి లేక మానవ దేహంతో ఈ భూమి మీద ఉండటం అనేది ఎలాంటిదేనంటే, నిరంతరం ఒక ఖైదీగా చెరలో ఉన్నట్టుగానే ఆయనకు. కారణం, ఆయన నిత్యుడయ్యుండి నిత్యత్వంలో ఉండవలసిన ఆయన నిత్యత్వాన్ని వదిలిపెట్టి ఒక నిర్ణీతమైన కాలంలోకి ప్రవేశించడం. ఒక నిర్ణీతమైన కాలంలోకి ప్రవేశించడం మాత్రమే కాకుండా అన్ని బలహీనతలకు లోనయ్యే శరీరాన్ని ధరించడం. పరలోకం నుంచి అత్యంత మధురమైన తండ్రి కుడిపార్శ్వాన ఉండవలసిన ఆయన ఏమయ్యాడు అనంటే, ఈ భూమి మీద శరీరాన్ని ధరించి మనిషిగా మానవుల మధ్యలో ఆయన జీవించటానికి అంగీకరించటం. నేను ఇందులో నుంచి 3 తలంపులు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా. మొదటిది, ఆయన ఎవరి దగ్గరకు వచ్చాడు. రెండవది, ఆయన ఏ విధంగా వచ్చాడు. మూడవది, ఆయన ఎందుకు వచ్చాడు అనే ఆలోచనతో మన సందేశాన్ని కొనసాగించుదాం. ఎవరి దగ్గరకు వచ్చాడు ఆయన, ఎవరి దగ్గరకు వచ్చాడు అని అన్నదానికి దేవుని వాక్యంలో మనకు చాలా వివరాలు చెప్పబడుతున్నాయి. ఆయన తన స్నేహితుల దగ్గరకు రాలేదు. ఆయన తను కావాలని ఎదురు చూస్తున్న వారి దగ్గరకు రాలేదు. ఆయన పాపాత్ముల దగ్గరకు వచ్చాడు. తనను తిరస్కరించే వారి దగ్గరకు వచ్చాడు. ఈయనను సిలువ వేయము, ఈయన చంపండి అనే వారి దగ్గరికే ఆయన వచ్చాడు. తన ప్రేమను నిరాకరించి తిరస్కరించిన వారి దగ్గరకే ఆయన వచ్చాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకున్న వారి దగ్గర కాదు. పతనమైపోయిన దేవదూతల దగ్గరికి ఆయన వెళ్ళలేదు. కేవలం ఆయన మనుషుల దగ్గరికి వచ్చాడు. ఆ మాటకొస్తే ఆయన దేవదూతల స్వభావాన్ని, స్వరూపాన్ని కూడా ధరించుకోలేదు. హెబ్రీ పత్రిక 2:16లో చెప్పినట్లు ఆయన ఏమాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనలేదు కానీ అనే మాట మాట్లాడతాడు. కనుక 14వ వచనంలో అయితే హెబ్రీ 2:14 అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు అని చెప్తాడు. కనుక ఆయన ఎవరి దగ్గరకు వచ్చాడు. దేవదూతలు మనకంటే వేల రెట్లు బలవంతులు, శక్తివంతులు. మరి వారి దగ్గరికి వెళ్ళొచ్చు. వాళ్ళని కాపాడుకుంటే, వాళ్ళని రక్షించుకుంటే, వారు ఆయనకు చెందినవారు అయితే వారిని బట్టి గొప్ప కార్యాలు జరిగించవచ్చు. కానీ ఆయన వచ్చింది ఎవరి దగ్గరకు అనంటే, నశించిపోయిన దయనీయమైన స్థితిలో ఉన్న మనుషుల దగ్గరికే ఆయన వచ్చాడు. అసమర్థుడిగా మిగిలిపోయిన, తన స్వరూపాన్ని చెరిపివేసుకున్న మనుషుల దగ్గరికే ఆయన వచ్చాడు. ఆయన మాటను ధిక్కరించి ఆయనను కాదనిపోయిన మనుషుల దగ్గరకే ఆయన వచ్చాడు. దీంట్లో నేను 6-7 ఆలోచనలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. మొదటి ఆలోచనగా లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుదాం. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, ఎవరి కోసం వచ్చాడని చెప్తున్నాడు. యెషయా చెప్పిన ప్రవచనాన్ని లూకా దాన్ని తిరిగి రాస్తున్నాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు. నేను ఫలానా వాళ్ళ కోసం వచ్చాను, చెరలో ఉన్న వారి కోసం వచ్చాను, గుడ్డి వారి కోసం వచ్చాను, నలిగిన వారి కోసం వచ్చాను అని చెప్తున్నాడు. చెరలో ఉన్నాడు. పాపపు చెరే, పాపపు బంధకాలు 8వ అధ్యాయంలో చదువుతాం. అపోస్తుల కార్య గ్రంథం గారడి వాడైన సీమోను గురించి మాట్లాడుతున్నప్పుడు, దుర్నీతి బంధకాలతో నువ్వు బంధించబడ్డావు అన్నాడు పేతురు అతన్ని చూసి. నువ్వు దుర్నీతి బంధకాలతో బంధించబడ్డావు,
నువ్వు సరిగ్గా లేవు, నీ హృదయం దేవుని ఎదుట సరైంది కాదు అని చెప్పాడు. రెండవ కారణం ఎవరి దగ్గరకు వచ్చాడు? లూకాసు వార్త 5వ అధ్యాయం 32వ వచనంలో ఇలా చదువుతాం. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువచ్చి తిని కానీ నేను పాపుల కోసమే వచ్చాను అనే మాట చెప్పాడు. ఆయన ఎవరి కోసం వచ్చాడు అని అంటే పాపుల కోసమే వచ్చాడు. మిత్రులారా, పాపుల కోసం వచ్చాను. భగవద్గీతలో జ్ఞానయోగం అనే ఒక ఘట్టం ఉంటుంది. అందులో 8వ శ్లోకం ఇలా ఉంటుంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం సర్వ సంస్థాపనార్థాయే సంభవామి యుగే యుగే అని అంటాడు. దాని అర్థం ఏంటంటే ఆయా కాలాల్లో భూమి మీద అవినీతి పెచ్చిమీరిపోతున్నప్పుడు దేవుడు దుర్మార్గులందరినీ చంపడానికి ఆయా కాలాల్లో అవతరిస్తాడు. ఈ భూమి మీద అవతరించింది ఎందుకంటే దుర్మార్గులందరినీ ఏం చేయడానికి? చంపడానికి. దుర్మార్గులందరినీ చంపడానికి దేవుడు ఆయా కాలాల్లో పుడతారు అని రాసుకున్నారు వాళ్ళు. దేవుడు ఎందుకు పుట్టాడని చెప్తుంది దేవుని వాక్యం. నేను పాపులను రక్షించుటకే, మారు మనసు పొందాలి పాపులు అని, వారిని రక్షించాలి అని నేను ఈ భూమి మీదకి వచ్చాను అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. పాపి నశించడం నాకు ఇష్టం లేక, పాపి అయిన వాడు నాశనం అవటం నాకు ఇష్టం లేక నేను ఈ భూమి మీదకి వచ్చాను అని అన్నాడు. ఎన్ని విషయాలు చెప్పాము? 3వ విషయం ఆలోచించేద్దాం. లూకా రాసిన సువార్తలోనే చూద్దాము. 15వ అధ్యాయం చూడండి. 32వ వచనంలో ఇలా చెప్పాడు. తప్పిపోయిన వాడు తిరిగి వెతకడం కోసమే వచ్చాడు. తప్పిపోయిన వాడిని తిరిగి సంపాదించడం కోసం. 15:32 లూకా సువార్తలోనే తప్పిపోయిన వాడిని తిరిగి సంపాదించడానికి తప్పిపోయిన వారి దగ్గరకు వచ్చాడు. పాపుల కోసం వచ్చాడు, నలిగిన వారి కోసం వచ్చాడు, చెరలో ఉన్న వారి కోసం వచ్చాడు, ఆఖరికి తప్పిపోయిన వాడి కోసమే ఆయన నేను వచ్చాను అని నేను చెప్పిన సందర్భాలు. 4వ సందర్భం చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. నశించిపోయిన మానవుడి దగ్గరకు వచ్చాడు. దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు అని చెప్పాడు, బాగానే ఉంది. నశించిపోయిన మనిషి దగ్గరకు, నశించిపోయిన మానవుడి దగ్గరకు యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించాడు. సాధారణంగా తన కుమారుని పంపించే విధానం ఎలా ఉండాలి అని అంటే తనని బాగా చూసుకునే వారి దగ్గరకు, అన్ని సౌకర్యాలు కల్పించే వారి దగ్గరకు, అతనికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే స్థలంలోకి, మనుషుల దగ్గరికి, పరిస్థితుల్లోకి తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించాలి. కానీ పంపించింది ఎవరి దగ్గరకు అనంటే పూర్తిగా చెడిపోయి ఏమాత్రం బాగుపడతారనే నమ్మకం కూడా లేని మనుషుల దగ్గరకు పంపించాడు తండ్రి తన కుమారుణ్ణి అని చెప్తున్నాడు. ఇంకో 2 విషయాలు కూడా జ్ఞాపకం చేసి ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో మనలో ప్రతివాడు మనమందరము గొర్రెల వలె తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకు ఇష్టమైన త్రోవకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడానికి నిర్ణయించుకొని తప్పిపోయిన తొలగిపోయిన మనుషుల దగ్గరకు వచ్చాడు. ఆయన ఇష్టానుసారంగా బ్రతకాలని నిర్ణయించుకొని నా ఇష్టం అనే వ్యక్తుల దగ్గరకు వచ్చాడు. ఆయన నా ఇష్టం వచ్చినట్లుగా నేను బ్రతుకుతా, నా ఇష్టం వచ్చినట్లుగా నేను చేస్తా అనుకున్న మనిషి దగ్గరకు ఆయన వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు అన్న దానికోసం మాట్లాడుతున్నాను నేను. మరో సందర్భం ఆదికాండము 6వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ఆదికాండము 6వ అధ్యాయం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును ఏం చేసుకున్నారు? చెరిపి వేసుకున్నారు. ఎవరో వచ్చి చెరపలేదు, వారే చెరుపుకున్నారు అంటుంది వాక్యం. తమ్మును తామే చెరుపుకొని నష్టపరుచుకున్న మనుషుల దగ్గరకు వచ్చాడు ఆయన. తమ్మును తామే చెరిపి వేసుకొని తమ భవిష్యత్తు అంధకారం చేసుకుంటూ తమ చేతులతో, తమ నిర్ణయాలతో తమ భవిష్యత్తుని అంధకారం చేసుకుంటున్న వ్యక్తుల దగ్గరకు వచ్చాడు ఆయన. ఇంకో మాట చెప్పి ముందుకెళ్దాము. ఎఫెసీ పత్రిక 2:1 ఏమన్నాడు? పాపముల చేత, అపరాధముల చేత
చచ్చిన వాని దగ్గరకే ఆయన వచ్చాడు. ఎఫెసీ 2:1 మనం మాట్లాడుకుంది. చచ్చిన వారి దగ్గరకు వచ్చాడు. ఈ 7 కారణాలు జస్ట్ మనందరికీ పరిచయమైన సందర్భాలు. ఈ 7 కారణాలు నేనేమి రెగ్యులర్గా చదవని వాక్య సందర్భాలు మీ దృష్టికి తీసుకొని రాలేదు. ఇవి మనందరికీ తెలిసిన సందర్భాలే. ఇలా మనం ఆలోచన చేసుకుంటూ పోతే ఎన్నో కారణాలు ఉంటాయి. ముఖ్యంగా బైబిల్ 32 ప్రత్యేక కారణాలు చెబుతుంది. ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు అన్న విషయానికి 32 ప్రత్యేక కారణాలు చెబుతుంది దేవుని వాక్యం. మిత్రులారా, అయితే ఇంత మట్టుకు దీన్ని ఇలా ఉంచి ఎవరి దగ్గరకు వచ్చాడు అనంటే పూర్తిగా చెడిపోయినా, పాడైపోయినా, పడిపోయినా, తప్పిపోయినా, నశించిపోయినా, పాపిగా మారిపోయినా, చివరికి ఆ పాపముల ద్వారా చచ్చినట్లుగా ఉండిపోయిన మనిషి దగ్గరకు యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించాడు. ఇందాక నేను అన్నట్లు దేవదూతల దగ్గరికి పంపొచ్చు. వాళ్ళని కాపాడినట్లయితే, వారిని సంరక్షించినట్లయితే, వారి కోసమే ఇలాంటి త్యాగం చేసినట్లయితే వారు మనకంటే బలవంతులు. మనలో ఒక్కడ చేయవలసిన పని వాళ్ళు ఒక్కడే కొన్ని లక్షల మంది చేయగలిగిన పని ఒక దేవదూత చేయగలుగుతాడు. కానీ వారికంటే మనలను శ్రేష్ఠులుగా ఎంచడానికి కారణం ఏంటంటే ఆయన స్వరూపము, ఆయన పోలికలో మనలను చేసుకున్నాడు కాబట్టి, ఆయన రూపాన్ని మనకిచ్చాడు కాబట్టి, మనలను ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన ప్రేమను రుజువుపరచుకోవడానికే పాపి అయిన మనిషి దగ్గరకు ఆయనే వచ్చేశాడు. పాపి అయిన మానవుడి దగ్గరకు ఆయనే దిగి వచ్చాడు అనే మాటను మనం గమనించవచ్చు. మిత్రులారా, దేవుని ప్రేమ ఎంత అద్భుతమైంది అనంటే ఎవరినైనా పంపొచ్చుగా ఈ భూమి మీదకు, ఎవరినైనా పంపొచ్చుగా, ఓ పెద్ద దూతను పంపొచ్చుగా, వర్తమానాలు అందించే గాబ్రియేల్ని పంపించవచ్చుగా, యుద్ధాలు చేసే ఆ మిఖాయేల్ని పంపొచ్చుగా, ఇంకెవరినైనా గొప్ప దూతను ఈ భూమి మీదకి పంపించి వారి ద్వారా దేవుడు తన బలమైన కార్యాలను జరిగించుకోవచ్చుగా. అంటే అలా జరిగించుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. ఆయనే స్వయంగా వచ్చాడు. ఓసారి ఓ రాజుతో ఆస్థాన మంత్రి మాట్లాడుతూ ఉండగా ఇలా వాళ్ళిద్దరి మధ్యలో చర్చ వచ్చిందనమాట. ఏంటి వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన చర్చ అనంటే, మీ క్రైస్తవులు చాలా బలహీనులు, మీ క్రైస్తవులు చాలా అమాయకులు, ప్రతి దానికి చాలా సున్నితంగా ఉంటారు, అప్పుడే అలుగుతారు, అప్పుడే ఏడుస్తారు, అప్పుడే కోప్పడతారు, వెరీ సెన్సిటివ్ అన్నాడంట ఆయన. కాదండి, ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది అని అన్నాడు. మీరే కాదు, మీ దేవుడు కూడా అంతే. దేవుడు అంత గొప్పవాడు, మనుషులతో కొట్టబడి, తిట్టబడి, చంపబడి ఆ దౌర్భాగ్యమైన స్థితిలోకి ఎందుకు వెళ్ళాలి? ఆయన అనుకుంటే ఒక చిటిక వేస్తే అందరు మారిపోతారు కదా, ఆయనే వచ్చి చావవలసిన అవసరం ఏముంది? లేదా ఒక దూతను పంపొచ్చుగా, మోషేను పంపొచ్చుగా, ఏలియాను పంపొచ్చుగా, ఇంకెవరినైనా పంపొచ్చుగా ఈ భూమి మీదకు, వారి ద్వారా ఆయన కార్యాన్ని జరిగించుకోవచ్చుగా అనంటే ఈయన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈయన సమయం కోసం ఎదురు చూస్తూ ఉండగా ఒకరోజు ఒక కొలనులో ఈయన కుమారుడు, ఈ మంత్రి ముగ్గురు కలిసి చిన్న పడవ మీద సాయంకాలం పూట సేద తీరుతూ ఉన్నారు. ఆ పడవ ఈయనే నడుపుతున్నాడు. చూసి రాజుగారు కొడుకుని అందులోకి నెట్టేశాడంట ఈ మంత్రి. వెంటనే రాజుగారు, అరే ఏం పని చేసావంటే, ఏం కంగారు లేదు రాజా, ఉండండి, ఒక గజయితగాడిని మన దేశంలో నుంచి పిలిపించుకొద్దాం, చాటింపు వేయించి గజయితగాడిని పిలిపించుకొద్దాం, గజయితగాడు వచ్చి మన కుమారుని బయటికి తీస్తాడు అంటే, ఊరుకో అని ఈయన విదిలించుకొని పోతామంటే, సరే ఉండండి రాజా, మన సైనికుల్లో ఎవరైనా ఈతగాడు ఎవడైనా ఉంటే వాడిని పిలిపించుకొచ్చి అతన్ని పంపించుదాం అన్నాడంట. ఉండవా నా కుమారుడు అని చెప్పేసి పాగా పక్కన బారేసి రాజవస్త్రాలు ఉండగానే అందులోకి దూకి కుమారుని ఒడ్డుకి తెచ్చాడంట. నీకు బుద్ధి ఉందా? నా కొడుకుని నెట్టేసింది కాక నన్ను దూకకుండా పంపుతావా అని అంటే, మీరు ఎందుకు దూకాలనుకున్నారు? ఈతగాడిని పిలిపించుకొచ్చేవాళ్ళం కదా, లేకపోతే సైనికుడు ఎవరినైనా పిలిపించుకొచ్చేవాళ్ళం కదా, మీరెందుకు దూకారు రాజా అంటే, తండ్రి ప్రేమ అన్నాడంట. దేవుడు కూడా అలాగే తండ్రి ప్రేమ కాబట్టే దూతను పంపలేదు, ప్రవక్తలను పంపి ఆ ప్రవక్త ద్వారా సిలువ మరణం కార్యక్రమం జరిగించలేదు. ఆయన ప్రేమించాడు కాబట్టి తన ప్రేమను కనపరచాలనుకున్నాడు. ఎవరి మీద? ఆయన మీద తిరుగుబాటు చేసిన వారి మీద. ఆ ప్రేమ చూపించాలనుకుంది ఎవరి మీద? ఆయనకు విరోధులుగా ఉన్నవారి మీద, ఆయనకు శత్రువులుగా ఉన్నవారి మీద. రోమపత్రిక 5:8 అనేక సార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనిషి ఏమైపోయాడు? దేవునికి శత్రువుగా మారిపోయాడు. శత్రువుగా మారిపోయిన వాడి కోసం ఆయన ఈ భూమి మీదకి దిగవచ్చి కొరడా దెబ్బలు తిన్నది ఎవరి కోసం అనుకున్నావు? పాపి అయిన వాడి కోసమే.
సిలువ మరణం పొందింది ఎవరి కోసం? చేతుల్లో గాయాలు పొందింది ఎవరి కోసం? పాపి అయిన మనిషి కోసమే. ఆయన ధిక్కరించిన వాడి కోసమే, ఆయన తిరస్కరించిన వాడి కోసమే, నువ్వు నాకు అక్కర్లేదు అని చెప్పిన మనిషి కోసమే ఆయన ఈ భూమి మీదకి వచ్చింది. నువ్వు నాకు అక్కర్లేదు, నాకు అవసరమే లేదు, నాకు జ్ఞానం ఉంది, వివేకం ఉంది, వివేచన ఉంది, నాకు నువ్వు అక్కర్లేదు అనుకున్న వారి కోసమే వచ్చాడు. ఆయన ప్రేమను కనపరచడంలో భాగంగా పాపి అయిన మనిషి కోసం తనను తానే అప్పగించుకున్నాడు. రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఎవరి దగ్గరకు వచ్చాడని చెప్పాను? చెప్తారా? 2-3 మాటలు ఇప్పుడు చెప్పాను. నేను 10-15 నిమిషాలు మాట్లాడా. సారాంశం చెప్పండి. మళ్ళీ నేను చెప్పింది మొత్తం వరుసగా చెప్తారండి మళ్ళీ 15 నిమిషాలు. సారాంశం చెప్పండి. ఆయనకి విరోధంగా, ఆయనకి వ్యతిరేకంగా, ఆయనకు దూరంగా, ఆయన్ను కాదని, ఆయన తిరస్కరించిన మనిషి కోసమే ఆయన ఈ భూమి మీదకు వచ్చాడు. వారే చెరలో ఉన్నారు, వారే చచ్చిన వారు, వారే పాపంతో నింపబడ్డారు, వారే తప్పిపోయారు, వారే ఏమైపోయారు? ఇంకా మార్గాలను చెరిపివేసుకున్నారు, వారే ఇష్టానుసారంగా బ్రతకడానికి నిర్ణయించుకున్నారు అనే మాటలు మనం చదువుతూ వచ్చాం. వారినే పాపులు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. రెండవ సందర్భం, ఏ విధంగా వచ్చాడు ఆయన ఏ విధంగా వచ్చాడు అని అంటే ఒక పల్లకీలో రాలేదు. ముందే చాటింపు వేసుకొని రాజుగారు వస్తున్నారు హో అని చాటింపు వేయించుకొని రాలేదు. కేవలం ఆయన ఎలా వచ్చాడు? ఆయన రాజుగా రాలేదు. అంగరక్షకుల్ని చుట్టూ పక్కన పెట్టుకొని సెక్యూరిటీని పక్కన పెట్టుకొని ఆయన ఈ భూమి మీదకు రాలేదు. ఆ విధంగా మాత్రం ఆయన ఈ భూమి మీదకి రాలేదు. ఆయన వచ్చిన తీరు, ఆయన వచ్చిన విధానం మన బైబిల్లో చూడొచ్చు. పరలోకనాథుడుగా ఆయన రాలేదు, అతి సామాన్యుడిగానే వచ్చాడు. ఆయన జన్మించిన స్థలం లెక్కలోకి కూడా రాని స్థలం. ఆయన జన్మించిన స్థలం లెక్కలోకి వచ్చేదా? లెక్కలోకి రాని స్థలం. ఆయన రాజపట్టణం యెరూషలేములో ఉంది. ఆయన పుట్టింది మాత్రం ఎక్కడ? బెత్లెహేములో ఒక సత్రంలో పుట్టాడు. ఆయన ఏ విధంగా వచ్చాడు? ఆయన పుట్టినప్పుడు అద్భుతమైన మంచం అక్కడ లేదు, ఊగటానికి ఉయ్యాల లేదు, దోమలు కుట్టకుండా ఏం లేదు, దోమతెరలు లేవు, సాలిగూడులే దోమతెరలు అయిపోయాయి. పశువుల తొట్టే ఆయనకు ఉయ్యాల తొట్టిగా మారిపోయింది. ఆయన అంగరక్షకులు పశువులే చుట్టూ ఉన్న, బహుశా గాడిదలు గుర్రాలు ఉండాలి అక్కడ, అవే ఆయన చుట్టూ ఉన్నాయి. అవి మాత్రమే ఆయనకు ఆహ్వానాన్ని పలికినట్టుగా ఆ సందర్భంలో చూడగలుగుతాం. పశువులు తొట్టి ఊయల, సాలిగూళ్ళే దోమతెరలు, జంతువులే స్నేహితులు. ఆయన మరణించినప్పుడు ఆయనకేమీ లేదు. ఎలా వచ్చాడు ఈ భూమి మీదకు? రిక్తుడిగా వచ్చాడు. రిక్తము అంటే ఏమీ లేకపోవడాన్నే రిక్తము అని అంటాం. ఏమీ లేని వాడిగా, ఆయనకంటూ ఏదీ లేదు, ఒక హక్కు లేదు, ఒక స్థానం లేదు, ఒక స్థాయి లేదు, ఆయనకి ఏదీ లేదు. పుట్టినప్పుడు సొంత ఇల్లు లేదు, ఆఖరికి చచ్చే రోజున ఆయనకు సొంత సమాధి కూడా లేదు. మధ్యలో ఎక్కాలనుకున్నాడు, సొంత గాడిద లేదు. పేతురుని అడిగి ధోనిని అడిగి ధోని ఎక్కి ధోని మీద నిలుచుండి ఆయన బోధ చేశాడు. ఆయనకంటూ ఏది ఈ భూమి మీద లేదు, ఆయన సొంతం ఏదీ లేదు ఈ భూమి మీద. చనిపోయేటప్పుడు ఇదిగో ఆ ఇల్లు నాది, ఈ పెంకుటిల్లు నాది, ఆ పొలం నాది, ఈ స్థలం నాది, కాబట్టి ఇదిగో పలానా వాళ్ళకి రాసిస్తున్నాను నేను అని రాసించే వీలునామా కూడా ఆయనకి ఏది కూడా ఈ భూమి మీద ఏమీ లేదు. ఒట్టిగా వెళ్ళిపోయాడు ఈ భూమి మీద నుంచి. ఏ విధంగా వచ్చాడు అని అంటే రిక్తుడుగా వచ్చాడు అని చెప్తుంది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో. ఆయన దీనుడిగా వచ్చాడు అని చెప్తుంది దేవుని వాక్యం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, ఆయన దీనుడు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన మనస్సు దీనమైన మనస్సు అని చెప్తున్నాడు. ఆయన మనస్సు దీనమైంది. ఎంతటి దీనుడు అని అంటే 7వ వచనంలో చెప్పాడు, ఆయన రిక్తుడైపోయాడు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించాడు. మనుషుల పోలిక దాసుని స్వరూపాన్ని ధరించటం అదే దీనత్వానికి సాదృశ్యం, అదే దీనత్వానికి సాదృశ్యం. ఆ తర్వాత అంటుంది దేవుని వాక్యం, ఆయన రిక్తుడైపోయాడు అనే మాట 8వ వచనంలో కూడా చూడండి. ఎవరు ఆయన తగ్గించలేదు, ఎవరు వచ్చి నువ్వు పక్కకి వెళ్ళిపో అనలేదు. ఆయన తనను తానే తగ్గించుకున్నవాడుగా కనబడుతున్నాడు దేవుని వాక్యంలో. ఆయన తనను తానే తగ్గించుకున్న స్థితి. ఎంత తగ్గించుకున్నాడు అంటే మరణము పొందినంతగా అని
ఆ మాట అని పౌలు మరో మాట చెప్పాడు. మరణం పొందినంతగా అనగా అంటూ శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడండి ఆయన అని చెప్తున్నాడు. ఆయన తత్వం ఎలా వచ్చాడు అంటే తగ్గింపు మనసుతో వచ్చాడు, దీనత్వంతో వచ్చాడు, దీనుడిగా వచ్చాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తానే అప్పగించుకున్నాడు. తిరిగి దూషించని వాడిగా, భరించేవాడిగా, సహించేవాడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు అని వాక్యం చెబుతుంది. సహించేవాడిగా, భరించేవాడిగా, తనను తాను దేవునికి అప్పగించుకునేవాడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. మిత్రులారా, ఇంకా పౌలు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయం ఆయన ఎలా వచ్చాడో చెప్తున్నాడు. 6వ వచనం, తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తనను తానే అర్పించుకోవడానికి వచ్చాడు. ఎవరో అర్పించలేదు ఈయన్ను, ఆయన తనను తానే అర్పించుకోవడానికి వచ్చాడు. దీనుడిగా వచ్చాడు, రిక్తుడిగా వచ్చాడు, దాసుడిగా వచ్చాడు. ఇంకేం చెప్తున్నాడు? తనను తానే దేవునికి అర్పించుకోవడానికి వచ్చాడు, అర్పణ అవడానికి వచ్చాడు, బలి అవటానికి వచ్చాడు. నేను బలి అవటానికే వచ్చాను, నేను ఇందుకోసమే ఈ భూమి మీదకి వచ్చాను అని చెప్తున్నాడు ఆయన. తీతుకు రాస్తూ పౌలు ఇలా చెప్పాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తానే మన కోసం అర్పించుకోవడానికి వచ్చాడు. ఎవరు బలవంతంగా ఆయన్ని అర్పించలేదంటే కానీ ఆయన తనను తానే అర్పించుకున్నాడు అని చెప్తున్నాడు. ప్రియమైన మిత్రులారా, ఆయన ఎలా వచ్చాడో చూసారా? ఆయన ఎవరి దగ్గరికి వచ్చాడు? పాపాత్ములైన మనుషుల దగ్గరికి వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడు? హంగు ఆర్భాటాలతో కాదు, దీనుడిగా, రిక్తుడిగా, ఒక బలహీనమైన వాడిగా. ఎంత బలహీనుడు అనంటే ఒకసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని చూద్దాం. ఆయన ఎంత బలహీనుడిగా కనబడ్డాడు అనంటే 2వ వచనంలో, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు, చూచి అంగీకరించేవాడిగా ఆయన లేడు అనే మాట. ఎలా వచ్చాడు? మరో కారణం చెప్తున్నాడు 3వ వచనంలో, తృణీకరించబడిన వాడు, మనుషుల వలన విసర్జించబడిన వాడిగా ఉండేలాగా వచ్చాడు. ఎలా వచ్చాడు? తిరస్కార ధోరణి ప్రజల్లో కలుగుతుంది, అయినా సరే ఆయన అంగీకరించి ఈ లోకానికి వచ్చాడు. 10వ వచనంలో చూడండి, అక్కడే అతడు తనను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయబడటానికి ఈ లోకానికి వచ్చాడు. మీరు చదివిన మాట చదవండి. అతను నల్లగొట్టకి యెహోవాకి ఇష్టమాయను, అతనికి వ్యాధి కలగజేశాను, వ్యాధిని అనుభవించిన వాడిగా ఉండటానికి ఈ లోకానికి వచ్చాడు. అబ్బా, ఇంకా ఎన్ని వాక్యాలు చెప్పొచ్చునో. ఆయన ఎలా 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 ఏం చేశాడు, ఏ విధంగా వచ్చాడు అని చెప్పబడిన దానికి ఆయనకంటూ ఏమీ లేదు ఈ భూమి మీద. నేను రిక్తుణ్ణి అని అన్నాడు, ఇంకా ఆయన చెప్తూ వచ్చాడు. సరే, రెఫరెన్స్ ఎక్కువైపోతే నేను మామూలుగా మాట్లాడుతాను. ఆయనే చెప్తూ మాట్లాడుతూ వచ్చాడు. ఏమన్నాడు? ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలమే లేదు నాకు అని చెప్పాడు. నేను ఒక నిరుపేదని, నేను ఒక నిరుపేద స్థితిని అనుభవిస్తూ ఈ భూమి మీదకు వచ్చాను అని చెప్పాడు. రాత్రులు ఒలీవ కొండకెళ్ళి ఆయన సమయాన్ని గడిపాడు తప్ప ఆయన విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేకమైన స్థలం అంటూ ఆయనకు ఈ భూమి మీద లేకుండా ఉంది. ఏ విధంగా వచ్చాడు? నీ రక్షకుడు ఈ భూమి మీద ఎలా బ్రతికాడో తెలుసా? నీ రక్షకుడు ఈ భూమి మీద ఎలా జీవించాడో తెలుసా? ఏనాడు కూడా సంతృప్తి కలిగిన అనుభూతి ఈ భూమి మీద, ఈ భూ సంబంధమైన స్థితి వలన ఆయన ఎన్నడూ అనుభవించలేదు. సంతృప్తికరమైన స్థితిని నీ రక్షకుడు, నిన్ను ప్రేమించిన వాడు, నీ పాపం నుంచి నిన్ను విడిపించడానికి ఈ లోకానికి వచ్చినవాడు ఏనాడు కూడా సంతృప్తికరమైన స్థితి ఒక్కనాడు కూడా ఆయన అనుభవించలేదు అని వాక్యం చెప్తూ ఉంది. మన హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం చదవచ్చు. ఆయన ఏనాడు కూడా సంతృప్తికరమైన స్థితిని ఈ భూమి మీద అనుభవించలేదు అంటుంది వాక్యం. మరి ఏమనుభవించాడు? ఆయన ఎలాంటి స్థితిని అనుభవించాడని చెప్తుంది వాక్యం. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ, ఈ భూమి మీద ఉన్న దినాల్లో రోదన కన్నీళ్లతోనే కాలం గడిపాడంట యేసుక్రీస్తు ప్రభువారు. రోదన కన్నీళ్లతోనే కాలం గడిపాడు. ఆయన ఎన్నడూ కూడా
ఒక చరిత్రకారుడు ఇలా రాస్తాడు, ఆయన నవ్వగా ఎవరూ చూడలేదు అని. ఆయన నవ్వగా ఎవరూ చూడలేదు అని. ఆయన లోపల దుఃఖం ఉంది, ఆయన లోపల ఆవేదన ఉంది, నశించిపోయే మానవుల గురించిన చింత ఉంది. కాబట్టి ఆయన ఎన్నడూ నవ్వగా ఏ మనుషుడు ఆయన్ను చూడలేదు అని రాసుకున్నాడు. ప్రియమైన స్నేహితులారా, మిత్రులారా, నిన్ను ప్రేమించిన, నన్ను ప్రేమించిన, నిజానికి ఆ దేవాది దేవుని ప్రేమ రుజువుపరుచుకోవడమే శిలువ మరణం యొక్క గుర్తు. అయితే ఈ క్రిస్మస్ సందర్భంగా, క్రిస్మస్ దినాలలో మనం ఉంటున్నాము, క్రిస్మస్ను గురించి ఆలోచన చేస్తున్నాము. కానీ హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటున్నాం, బాగానే ఉంది, అది నిజంగా హ్యాపీ క్రిస్మసే, తప్పేం కాదు. కానీ దాని అంతరార్థం తెలియనంత వరకు ఎంతమందికి హ్యాపీ ఉంటుందో ఆలోచన చేయండి, ఎంతమందికి హ్యాపీ ఉంటుందో ఆలోచించండి. చాలామంది ముఖ్యంగా మన వాళ్ళకంటే బయట వాళ్ళు, హైందవ సోదరులు, మిగతా బయట పరిచయం ఉన్నవాళ్ళు ఎన్ని విషెస్ పంపుతుంటారో వాట్సాప్లో, చాలామంది పంపుతుంటారు. రాత్రే 12 గంటలకే, 24 రాత్రికే వచ్చేస్తుంటాయి. 12 తర్వాత ఫోన్ పని చేయనంత వాట్సాప్ మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఏమని పంపుతారు? హ్యాపీ క్రిస్మస్ అని రకరకాల వీడియోలు ఏవో, చిన్న చిన్న షార్ట్ వీడియోలు ఏవో పంపుతూ ఉంటారు. మరి వాళ్ళందరికీ హ్యాపీ ఉందా క్రిస్మస్ను గురించి? వారందరి జీవితాల్లో నిజానికి లేదు. క్రిస్మస్ అంతరార్థం వారిలో చాలామందికి తెలియదు. క్రిస్మస్ను గురించిన విషయం ఏమీ తెలియదు. ఆయన ఎందుకు వచ్చాడో, ఎవరి దగ్గరకు వచ్చాడో, ఏ విధంగా వచ్చాడో అసలే తెలియదు వాళ్లకు. ఏ విధంగా వచ్చాడో అసలే తెలియదు. ఎంత దీనుడై వచ్చాడో, ఎంత దౌర్భాగ్యాన్ని అనుభవించడానికి వచ్చాడో అది ఎవరికీ తెలియదు. చివరికి ఆ స్థితిని ఎందుకు భరించవలసి వచ్చింది అని అంటే దానికి కారణం దేవుని వాక్యం చాలా గొప్ప కారణాలు చెప్తుంది. నేను 2-3 కారణాలు చెప్పి మూడో విషయానికి వెళ్ళిపోదాం. ఆ 2-3 కారణాల్లో ముఖ్యమైనది ఏంటి అని అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఆయన దరిద్రుడిగా వచ్చాడు. ఎందుకు దరిద్రుడిగా వచ్చాడు? కొరింథీ 2వ పత్రిక 8:9 మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన ఎలా వచ్చాడంటే ఈ భూమి మీదకు దరిద్రుడిగా వచ్చాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీద కనబడ్డప్పుడు దరిద్రుడిగా కనబడ్డాడు మనుషులకు. ఆయన దారిద్ర్యాన్ని అనుభవించిన వాడిగా కనబడ్డాడు మనుషులకు. ఆయన ధనవంతుడిగా రాలేదు. నిజానికి వాక్యం ఏం చెబుతుంది? మనం చదువుకున్న వాక్యంలో ఆయన ధనవంతుడయ్యుండి దరిద్రుడిగా వచ్చాడు. ఎందుకోసం? మీ నిమిత్తమే అంటుంది వాక్యం. ఎవరి నిమిత్తం? మన నిమిత్తం, నా నిమిత్తం, నీ నిమిత్తం ఆయన దరిద్రుడిగా వచ్చాడు. మనలను ఆత్మలో ఐశ్వర్యవంతులుగా చేయదలిచాడు. మనలను తేజోవాసుల స్వాస్థ్యంలో పాలిభాగస్తులుగా చేయదలిచాడు. మనలను తండ్రితో ఐక్యపరచదలిచాడు. మనలను తండ్రితో పాటుగా నిత్యత్వంలో ఉంచదలిచాడు. కాబట్టి ఆయన ఎలా వచ్చాడు ఈ భూమి మీదకు? దరిద్రుడిగా వచ్చాడని వాక్యం చెప్తూ ఉంది. ప్రియమైన స్నేహితులారా, మిత్రులారా, ఆయన దరిద్రాన్ని అనుభవించడానికే దరిద్రుడిగా వచ్చాడు. అయితే ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి ఆయన దరిద్రుడిగా వచ్చాడంటుంది. 2వ సందర్భం 11వ అధ్యాయం మత్తయి సువార్త 28-29లో మత్తయి రాస్తూ చెప్పాడు. మత్తయి చెప్పిన సందర్భం ఏంటి అనంటే ఆయన నేను మీకు విశ్రాంతినిస్తాను, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా దగ్గరికి రండి. ఈయన వ్యసనాక్రాంతుడే. మనుషులు చూసినప్పుడు ఎలా ఉన్నాడంట? వ్యాధిని అనుభవించిన వాడిగా, వ్యసనాక్రాంతుడిగా. మనోవేదన ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? మనోవేదన ఉందనుకోండి, కళ్ళ కింద నల్ల మచ్చలు ఏర్పడతాయి, జుట్టు ఊడిపోతూ ఉంది, చర్మం అంతా పొడిబారిపోతుంది, గోళ్ళన్నీ తెల్లబడిపోతాయి, చేతులు తెల్లబడిపోతాయి, కళ్ళు కూడా తెల్లగైపోతుంటాయి, చర్మం రంగు మారుతుంటుంది. మనోవేదన అన్నమాట ఇదంతా. ఇది మనోవేదనకు సంబంధించి. ధ్యాస ఒక దగ్గర ఉంచుకోలేరు, ఏదో ఆలోచన చేస్తున్నట్టుగానే ఉంటారు, వింటున్నట్టుగానే ఉంటారు. నేను చెప్పింది ఏంటంటే అసలు నువ్వు నాకేం చెప్పావంటారు. దీన్నే మనోవేదన. యేసుక్రీస్తు ప్రభుని చూసినప్పుడు ఆ చూసిన వాళ్ళకి ఎలా కనబడుతున్నాడంటే మనోవేదన, దాన్ని వ్యాధిని అనుభవించిన వాడు అని ఉపయోగించాడు. కానీ ఆయన మనసులో చాలా దుఃఖం ఉంది. నశించే పాపులను గురించిన ఎంతో దుఃఖం ఉంది. ఆయన వ్యసనం అనుభవిస్తూ, వ్యాధిని అనుభవిస్తూ, అంతరంగంలో మనుషులను గురించిన అసమాధానం కలిగి ఉంటూ మనుషులకు ఏమి ఇవ్వదలిచాడు? విశ్రాంతిని, సమాధానాన్ని ఇవ్వదలిచాడు. ఆయన దరిద్రుడిగా వచ్చి మనిషిని ధనవంతుడిగా చేయదలిచాడు. మిత్రులారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి రావటంలో గల అంతరార్థం గురించి
ఎవరి దగ్గరకు వచ్చాడు, అలాగే ఏ విధంగా వచ్చాడు, ఆయన వచ్చిన విధానం చాలా దుఃఖకరమైన విధానం. ఆయన వచ్చిన విధానం చాలా బలహీనమైన ఒక నిరుపేద కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఒక నిరుపేద కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. నేను మొన్న మాట్లాడుతూ జ్ఞాపకం చేశాను, వారి నిరుపేదలు అనే దానికి గుర్తు ఏంటి అని అంటే, వారు గొర్రెపిల్లను కూడా అర్పించలేకపోయారు. దేవాలయంలో సున్నతి సమయం 8వ రోజున గొర్రెపిల్లను కూడా అర్పించలేక గువ్వల జతనైనను పావురపు పిల్లలనైనను అర్పించాలని వెళ్ళారు. గువ్వల జత పావురపు పిల్లలు అర్పించేది ఎవరని చెబుతుంది వాక్యం? పేదలైన వారు అర్పిస్తారు అని చెప్పారు. పేదలైన వారు అర్పిస్తారు. వీరు పేదలు కాబట్టే ఆ పావురపు పిల్లల్ని అర్పించడానికి ఆయన వెళ్ళాడు. పావురపు పిల్లల్ని అర్పించడానికి మాత్రమే వారు వెళ్ళారు అనే మాటను చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన సంపూర్ణంగా ప్రశాంతకరమైన వాతావరణాన్ని అనుభవించడానికి ఆయనకంటూ ఒక ఇల్లు లేదు. ఆ తరువాత మరొక 5 6 పిల్లలు మరి పుట్టిన కారణం చేత, వారందరూ ఈయన్ని నమ్మలేని కారణం చేత ఆ ఇంట్లో ఆయన విశ్రాంతి తీసుకునే అనుకూల వాతావరణం, ఆ అనుకూల పరిస్థితి ఆయనకి లేనందువల్ల ఆయన ఇలా అన్నాడు, నాకు ఇల్లు లేదు అని. నాకు ఇల్లు లేదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను శిష్యులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు, నువ్వెక్కడుంటే మేము అక్కడే ఉంటాం అన్నారు వాళ్ళు. అన్నారా? నువ్వెక్కడుంటే మేము అక్కడే ఉంటాం, నువ్వేం చేస్తే నువ్వేం తింటే మేము అదే తింటాం అని అన్నారు. నాతో పాటు ఉండాలంటే మీకు చాలా కష్టం అని ఈ మాట అప్పుడు చెప్పాడు. ఏమని? ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం మనం చదవచ్చు ఆ విషయాన్ని. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకోవాలంటే స్థలం లేదు. మరి మీ ఇష్టం, వస్తారా? లేదు, నువ్వు ఎక్కడుంటే మేము కూడా అక్కడే ఉంటాం. నీ మాటే మా మాట, నువ్వు ఉండే స్థలమే మాకు స్థలం అని వచ్చారు. కానీ తర్వాత ఆయన బోధలు విని చాలామంది వెనక్కి వెళ్ళిపోయినట్లు తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తాం. మిత్రులారా, ఆయన ఏ విధంగా వచ్చాడు అని అంటే, ఒకవేళ బలవంతుడిగా వచ్చి ఉంటే ప్రజలందరూ భయపడేవాళ్ళే. ఒక ఉన్నతమైన వ్యక్తిగా వచ్చినట్టయితే ఆయన ఉన్నతుడిగానే కనబడేవాడే. కానీ మనుషులకి దీనుడిగా, తిరస్కరించబడిన వాడిగా, అవమానం నొందిన వాడిగా, దుఃఖాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడిగా, రిక్తుడిగా, దాసుడిగా, దీనుడిగా, విధేయత చూపించిన వాడిగా వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన దరిద్రుడిగా ఐశ్వర్యాన్ని కలగజేయటానికి వచ్చాడు. ఆయన వ్యసనపడుతూనే సమాధానం ఇవ్వటానికి వచ్చాడు అనే మాటలు సువార్తల్లో, పత్రికల్లో మనం దేవుని వాక్యంలో నుంచి చదవచ్చు. 3వ మాట చెప్పేసి నేను త్వరగానే ముగించే ప్రయత్నం చేస్తా. ఎందుకు వచ్చాడు అన్నదానికి 100 కారణాలు చెప్పుకోవచ్చు మనం. 100 కారణాలు చెప్పుకోవచ్చు మనం. బైబిల్ డైరెక్ట్గా చెప్పిన 32 కారణాలే అయినప్పటికీ ఇంకా అనేక విషయాల పట్ల మనం అవగాహన పెంచుకోవచ్చు. వాటిని గురించి మనం చర్చ చేయొచ్చు. మనలను విమోచించి ఆయన తన రాజ్య నివాసులుగా మనలను చేయదలిచాడు. మనలను విమోచించి ఆయన రాజ్య నివాసులుగా చేయదలిచాడు. ఆయనతో పాటు మనం ఉండాలని ఆయన కోరిక. ఎవరు కూడా నశించుట నా తండ్రి చిత్తం కాదు అని, ఆయన ఉన్న స్థలంలో మనం ఉండాలని, ఆయనతో పాటే మనము ఉండాలి అని ఆయన కోరుకున్నాడు. కాబట్టి ఆయన ఆశించాడు. కాబట్టి ఆ కోరిక, ఆ ఆశను నెరవేర్చుకున్నాడు. మిత్రులారా, ఇంకా చెప్తుంది దేవుని వాక్యం. ఎందుకు వచ్చాడు అంటే, దేవుడంటే ఏంటో తెలియదు ఈ భూమి మీద మనిషికి. దేవుణ్ణి ఎవరు చూడలేదు ఈ భూమి మీద మనిషి. కాబట్టి ఏ మనిషి దేవుణ్ణి చూడలేదు కదా, దేవుణ్ణి చూపిస్తాను. నన్ను చూచిన వాడు ఎవరిని చూసినట్టు అన్నాడు? నా తండ్రిని చూచినట్లే. దేవుణ్ణి ఈ భూమి మీద ప్రత్యక్షపరచడానికి, దేవుణ్ణి ఈ భూమి మీద చూపించడానికి వచ్చాను అని చెప్పాడు. యోహాను సువార్త 3:18 మాట చదువుతాం. చదవండి ఒకసారి. మీరు చదివింది యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలో 17వ వచనంలో లోకానికి తీర్పు తీర్చడానికి దేవుడు ఆయన్ని లోకంలోనికి పంపలేదు. అంత మాత్రమే కాదు, దేవుడు అంటే ఏంటో అర్థం 18వ వచనంలోనే,
దేవుడు అంటే ఏంటో అర్థం కాని మనిషికి దేవుడు ఎలా ఉంటాడో ఆ దేవుణ్ణే ప్రత్యక్షపరచడానికి, ఆ దేవుణ్ణే బయలుపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు 18 వచనం సారాంశం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావలసిన అవసరత వచ్చింది అనే మాట కూడా చెప్తున్నాడు. ఎందుకు రావలసి వచ్చింది, ఎందుకు వచ్చాడు అన్నదానికి చాలా కారణాలనే మనం చూపించుకోవచ్చు. అనేక కారణాల్లో కొన్నింటిని మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా. దేవుడు అంటే ఏంటో మాత్రమే కాదు, పరిశుద్ధత అంటే ఏంటో తెలియచేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధ జీవితాన్ని జీవించి ఇదే పరిశుద్ధత అంటే ఇలా ఉండాలి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ రోజు పరిసయ్యులు అనేక మంది ఆయన ఎదుట నిలబడ్డప్పుడు వారందరికి సవాలు చేసి ప్రభువారు మాట్లాడిన మాట ఏంటి అనంటే, నిజానికి 46వ వచనంలో, నిజానికి పాపము లేకుండా బ్రతకలేము అనుకున్నారు వాళ్ళు, మచ్చ లేకుండా బ్రతకలేము అనుకున్నారు వాళ్ళు. కాదు, పాపం లేకుండా మనిషి ఈ భూమి మీద బ్రతకవచ్చు, దానికి నేనే సాక్ష్యం అని చెప్పడానికి ఆయన ఈ భూమి మీదకు వచ్చాడు. ఎలాగండి, ఎలా చెప్పగలవు, ఎలా చూపించగలవు, దేవుని ప్రేమను ఎలా కనపరచగలుగుతావు ఈ భూమి మీద అని అంటే, ఎలా కనపరచవచ్చు అని అంటే ప్రేమించి త్యాగం చేసి కనపరచవచ్చు అని ఆయన తన ప్రేమను కనపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకని 3:16లో చదివినా అదే సారాంశం మనకు కనపడుతుంది. అలాగే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 8, 9, 10 వచనాలు సారాంశం కూడా మనకు అదే విషయం నేర్పిస్తూ ఉంది. అక్కడ కూడా ఏంటి, దేవుడు తన ప్రేమను వెల్లడి చేయడానికి, బహిరంగపరచడానికి తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని కనుక తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపకపోయినట్లయితే దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, ఆయన ప్రేమ మనుషుల పట్ల ఎలా ఉందో ఈ విషయం మనుషులకి ఎన్నటికీ అర్థం కాకుండా పోయేది. ఈ విషయం మనుషులకి ఎప్పటికీ అర్థం కాకుండా పోయేది. ఆ కారణం చేత మనిషి దేవుని ప్రేమను రుచి చూడకపోయేవాడు, దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోయేవాడు. అందుకే అనేక సందర్భాలు మనకేం చెప్తున్నాయంటే, ఆయన తన ప్రేమను వెల్లడిపరచడానికే దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు, వెల్లడి చేశాడు. ఆ వెల్లడి చేసే క్రమంలో ఏం జరిగింది, శిలువ మరణాన్ని అనుభవించే దగ్గర అవమానం, నింద, తిరస్కారం, దెబ్బలు, ఇవన్నీ కూడా ఆయన భరించవలసి వచ్చింది. అవన్నీ భరించడానికే వచ్చాడు. అంత మాత్రమే కాదు, దేవుడు మానవుడు అవటం ఒక దీనత్వపు అద్భుతం. ఇది ఇలా బ్రతకాలి ఈ భూమి మీద, ఇలా బ్రతికితేనే పరిశుద్ధతను కాపాడుకోగలుగుతారు, పరిశుద్ధతను సంపాదించుకోగలుగుతారు, నాలాగా బ్రతకండి అని చెప్పాడు. ఎప్పుడైనా దేవుని వాక్యం ఎప్పుడు ఏమని చెప్తుంది అనంటే, నేను బోధ చేసినట్లుగా బ్రతకండి కానీ నాకులాగా బ్రతకొద్దు అని ఎప్పుడు దేవుని వాక్యం చెప్పదు. నేను బోధ చేసినట్లుగా బ్రతకండి కానీ నేను చేసే వెధవ పనులన్నీ మీరు పట్టించుకోవద్దు, కానీ మీరు మాత్రం ఎలా బ్రతకాలి, నీతిగా బ్రతకండి అని చెప్పదు బైబిల్ ఎప్పుడు ఏం చెప్తుంది అని అంటే, నేను ఏం చేశానో మీరు కూడా అలాగే చేయండి అని చెప్తుంది. నేను ఎలా బ్రతికానో మీరు కూడా అలాగే బ్రతకండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో పౌలు ఏం చెప్పాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. యెజ్రా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో యెజ్రా ఏం చేశాడో ఒకసారి చూడండి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుటకును దానిని బోధించుటకును, లేదా అక్కడ అమ్మా, దాని చొప్పున నడుచుటకును 10వ వచనంలో ఉందో చూడండి. దాని చొప్పున పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును. ఫస్ట్ ఏం చేశాడు, నేర్చుకున్న వాక్యాన్ని నేను నేర్చేసుకున్నా, ఇక నా పాండిత్యాన్ని వదిలిపెడతా, చూడండి ఇప్పుడు చూడండి నా పాండిత్యం మీకు చూపిస్తా అన్నాడా? ఏం చేశాడు, నేర్చుకున్న తర్వాత దాన్ని నడుచుకోవటం మొదలుపెట్టాడు. నడుచుకోవటం మొదలుపెట్టిన ఆ తర్వాత ప్రకటించడం మొదలుపెట్టాడు. అంతేనా? ఎప్పుడైనా వాక్యం గురించి 4 ముక్కలు మనకు తెలిస్తే ఫస్ట్ మనం ఏం చేయాలి, నడుచుకోవాలి, ఆ తర్వాతే చెప్పడానికి ప్రయత్నం చేయాలి.
వారు చెప్పుదురే కానీ ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు పరిచర్య గురించి? చెయ్యరు. వారు చెప్పుదురే కానీ చెయ్యరు అని అన్నాడు. బైబిల్ బాధ ఎప్పుడు అలా ఉండదు. యేసుక్రీస్తు ఎలా చేశాడో చూడండి. అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఏముందో చూడండి. అపోస్తుల కార్యగ్రంథం పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించినప్పటి నుండి అని అన్నాడు. ఫస్ట్ యేసుక్రీస్తు ఏం చేశాడు? చేశాడు. ఏది బోధ చేయాలనుకున్నాడో దానిని ఆయన చేశాడు. చేసిన తర్వాత బోధించటం మొదలుపెట్టాడు. ఎజ్రా ఏం చేశాడు? ఫస్ట్ చేశాడు, ఆ తర్వాత బోధించటం మొదలుపెట్టాడు. పౌలు ఏం చేశాడు? ఫస్ట్ ఆ బోధన ప్రకారంగా అతడు చేశాడు, క్రియ జరిగించాడు, ఆ తర్వాతే బోధ చేశాడు. అందుకనే ఆయన ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను అసలు ఎంత ధైర్యం ఉంటే ఆ మాట చెప్పాలి. మొదటి పత్రిక కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. ఆ మాట ఎలా చెప్పగలిగాడు అంటే అతడు చేశాడు కాబట్టి ధైర్యం ఉంది ఆయన లోపల. ఎప్పుడైనా బోధ అంటే ఏంటంటే బోధకుడి జీవితం వేరు, బోధ వేరు ఉండదు. బోధ అతడి జీవితం ఒకటే. బోధ వేరుగా జీవితం వేరుగా ఉండకూడదు. ఆయన వాక్యం బాగా చెప్పేవాడు కానండి, కానీ ఈ పని చేశాడండి అనకూడదు. ఆయన వాక్యం బాగా చెప్పేవాడు కానండి, ఇది ఉందండి. ఆయన వాక్యం బాగా చెప్పేవాడు. ఒక ఆయన గురించి చెప్పారు, ఆయన వాక్యం భలే చెప్తాడు కానీ గుట్కా తింటాడండి అని చెప్పారు ఒక పాస్టర్ గారి గురించి. ఆయన గుట్కా తింటాడండి. మేము అక్కడే ఉండేవాళ్ళం. ఆయన పక్కకి వెళ్ళి నలవటము కొట్టడం ఏదో మొత్తానికి చేసి అది నోట్లో వేసుకొని వచ్చి మాతో పాటు కలిసినాడు. మళ్ళీ మేము పిలిస్తే పలికేవాడు కాదండి, ఎందుకంటే అది లోపల ఉంది కాబట్టి అని. బోధ వేరు బ్రతుకు వేరు కాకూడదు. అందుకనే బ్రతకటం ఎలాగో చూపించిపోయాడు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద. బ్రతకటం ఎలాగో నీతిగా బ్రతకటం. చాలామంది వాక్యం విన్న తర్వాత చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి కానండి, ఆ ప్రకారం బ్రతకడం అంటే చాలా కష్టం అండి అని చెప్తాడు. బాగానే ఉంది, వాక్యం బాగానే ఉంది, చెప్పినవన్నీ బాగానే ఉంది, అలా బ్రతకడం అంటే కష్టం అండి అని అన్నారు. అడుగేసి చూడు, కష్టమో నష్టమో తెలుస్తుంది. అడుగేసి చూడు, బ్రతకడానికి ప్రయత్నించి చూడు. అందుకనే ఎందుకు వచ్చాడు అన్నదానికి మనలను నీతిమంతులుగా చేయడానికి వచ్చాడు. పాపి అయిన మనిషిని ఆయన నీతిమంతులనుగా చేయడానికి, నీతిని కలిగిన వాడిగా మనిషిని దేవుని సన్నిధిలో నిలబెట్టడానికి ఆయన వచ్చాడు. ఓ రోజు తండ్రి అయిన దేవుని దగ్గర ఈ సంఘమంతటిని తీసుకుని పోయి ఇలా అంటాడంట, తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పిల్లలు వీరే. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చదువుతాం. వీరే నువ్వు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్పి ఆనందపడతాడంట. ఆ ఆనందపడే స్థితి దేవునికి మన ద్వారానే కలుగుతుంది మిత్రులారా. యేసుక్రీస్తు ప్రభు వారికి మన ద్వారానే కలుగుతుంది అని చెప్పాడు. ఎందుకు వచ్చాడు ఆయన? ఆయన పరిశుద్ధుడై ఉండి, ఆయన పరిశుద్ధమైన బ్రతికి ఉండి కూడా మనలను నీతిమంతులుగా చేయడానికి ఆయన పాపిగా చేయబడాలని వచ్చాడు. కొరింథీయులకు 2వ పత్రికలో రాస్తూ 5వ అధ్యాయంలో దైవజనుడు 21వ వచనంలో చెప్పాడు, పాపం ఎరుగని ఆయన మన కోసరము పాపముగా చేయబడ్డానికి వచ్చాడు. పాపముగా ఎందుకు వచ్చాడు అని అంటే బహుమానాలు పొందటానికి రాలేదు, ఘనతలు పొందటానికి రాలేదు, ఆరాధించబడతాం, పూజించబడతాం, గణపరచబడతాం అని రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే పాపముగా, ఒక పాపిగా ఎంచబడటానికి అంగీకరించి వచ్చాడు. సిలువలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ కేవలం 7 మాటలు మాట్లాడారు. అందులో ఒక మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అన్నాడు. తండ్రి అయిన దేవునితో సహవాసం కోల్పోయే విధంగా, సంబంధం కోల్పోయే విధంగా ఆయన మీద మానవుల పాపాలు మోపబడ్డాయి. ఆయన మీద మనుష్యుల పాపాలు మోపబడ్డాయి. ఎవరు మనుషులు? ఎవరు? మనం కాదా? మనమే. మన పాపాలే ఆయన మీద మోపబడ్డాయి. పాపితో దేవునికి పొందు లేదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని కూడా ఆ క్షణాన్న పాపిగా ఎంచి తండ్రి ఆయన సహవాసాన్ని విడిచిపెట్టాడు. దాహమవుతున్నాయి అన్నాడు కదా యేసుక్రీస్తు ప్రభు. పాతాళంలో ఉన్న ధనవంతుడు కూడా ఏమడిగాడు? దాహం అడిగాడు కదా.
నరకపు వేదనలు దాహాన్ని కలిగిస్తాయి కాబట్టే మనిషి అనుభవించవలసిన నరకపు వేదనలన్నీ యేసుక్రీస్తు సిలువలో అనుభవించాడు కాబట్టి తండ్రితో సహవాసము కట్టు, దాహం అవటము, ఇవన్నీ కూడా నరకపు వేదనలు అనుభవించిన స్థితి. ఇవన్నీ అనుభవించడం కోసమే పాపం ఎరుగని ఆయన పాపముగా చేయబడటానికే ఈ భూమి మీదకి వచ్చాడు, కొట్టబడటానికే వచ్చాడు. నేను పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత పట్టబడి, కొట్టబడి, చంపబడి, సిలువ వేసి చంపబడి 3వ దినాన లేస్తాను అని ఆయనే స్వయంగా చెప్పుకున్న సందర్భాలు. ఆయనకు తెలిసే ఈ భూమి మీదకు వచ్చాడు, ఆ విషయాన్ని గ్రహించే ఈ భూమి మీదకు వచ్చాడు. ప్రియమైన మిత్రులారా, అనేకుల పాపాలను ఆయన మోసాడు కాబట్టే, మోయాలి అనుకోని వచ్చాడు కాబట్టే ఈ భూమి మీదకు రావలసిన అవసరత ఏర్పడింది. కనుకనే ఎందుకు వచ్చాడు? నాకు ప్రత్యామ్నాయంగా సిలువలో బలి అవటానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నాకు బదులుగా దెబ్బలు అనుభవించడానికి వచ్చాడు. నాకు బదులుగా దీనిని చాలా చక్కని పదం ప్రత్యామ్నాయం అనే పదాన్ని ఉపయోగించాడు. కనుక ఆ ప్రత్యామ్నాయ కార్యక్రమం ఏంటి అని అంటే శిక్షించబడవలసిన పాపికి విడుదల కలిగింది. దీన్నే కృప అని చెబుతున్నాం. శిక్షించబడవలసిన పాపికి విడుదల కలిగింది, నిత్యుడిగా ఉండవలసిన వానికి శిక్ష పడింది. వీరిద్దరి స్థానాలు ఏమైపోయాయి అక్కడంటే మారాయి. స్థానాలు మారటాన్ని కృప అంటాం, బాగా గుర్తుపెట్టుకోండి. స్థానాలు ఎవరు మార్చలేరు. మన స్థానంలోకి ఒకరు రాలేరు, నా స్థానంలోకి వచ్చి ఒకరు నిలబడలేరు. నా స్థానంలోకి వచ్చి నిలబడి నా ఉద్యోగం ఒకటి చేస్తాడేమో కానీ సేమ్ నా ప్లేస్ని రీప్లేస్ చేయాలంటే మా ఇంటికి, నా పిల్లలకి తండ్రిగా, నా భార్యకి భర్తగా ఇంకొకళ్ళు వెళ్ళగలరా? వాళ్ళు అంగీకరించగలరా? రీప్లేస్మెంట్ ఎవరు చేయలేరు, దేవుడు చేశాడు. అది ఎలా అంటే కృప చూపటాన్నే. నా స్థానం ఆయన తీసుకున్నాడు, ఆయన స్థానాన్ని నాకు ఇచ్చాడు కాబట్టి, మనందరికి ఇచ్చాడు కాబట్టి. క్రిస్మస్ అంతరార్థం ఏంటంటే నీ స్థానాన్ని ఆయన తీసుకోవడానికి వచ్చాడు, నీ పాపపు స్థితిని మోయటానికి వచ్చాడు, నీ పాపపు స్థితిని భరించి నీకు విమోచన ఇవ్వడానికి వచ్చాడు, నీకు విడుదలను ఇవ్వటానికి వచ్చాడు. నిన్ను నిత్యత్వంలో తనతో పాటు ఉంచుకోవదలిచి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. మిత్రులారా, ఈ అద్భుతమైన ఇలాంటి టాపిక్స్ మొదలు పెడితే వందల రిఫరెన్స్లు మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం. ఎందుకు అనంటే బైబిల్ సారాంశం ఇదే కాబట్టి, బైబిల్ సారాంశమే ఇది కాబట్టి. నేను ఎన్ని రిఫరెన్స్లు చెప్తూ వచ్చాను చూడండి. ఇప్పటికి ఇంకా 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 మనసులో అంతరంగంలో నుంచి ఓటులాగా వస్తూ ఉంటాయి. కారణం ఏంటి అని అంటే బైబిల్ సారాంశం ఇదే. ఎంతగా ప్రేమించావు అనంటే చెప్పలేనంత. అందుకనే ఎంతో అని చెబుతూ ఒక రుజువు ఏంటి అని అంటే ఆయన సిలువ మరణం పొందటమే రుజువు. ఇక మీరే ఆలోచించుకోండి అని ఈ భూమి మీద అంటాం. నీకోసం ప్రాణం ఇస్తా, నువ్వంటే నాకు ప్రాణం. తల్లిదండ్రులు పిల్లలతో అంటారు, మా పాప అంటే ప్రాణం, మా బాబు అంటే ప్రాణం, భార్య అంటే ప్రాణం. ఇంకా రకరకాలుగా ప్రాణం అని చెప్పుకునే సందర్భాలు చాలా ఉంటాయి. బాబు మీరు చూడుకోండి, వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయండి. మీరు కూడా చూస్తారే వాళ్ళని. మా ప్రాణం అని మాటలతో చెప్పుకుంటాం. బయట అబ్బాయిలు అమ్మాయిలు కూడా ప్రాణం అని చెప్పుకుంటుంటారు. ఏం ప్రాణం? ప్రాణం అయితే మాత్రం నీ ప్రాణం నాకేమవుద్ది? పోనీ ప్రాణమి బలమన్నా వచ్చిద్దా నాకు? పోనీ ఒక పూట నీ ప్రాణమి ఆకలి తీరుద్దా నాకు? బోడి ప్రాణం ఎవడికి కావాలి? నీ ప్రాణం అనండి. నువ్వంటే ప్రాణం ఎవడికి కావాలరా నీ బోడి ప్రాణం అనండి. నీ ప్రాణం నాకు ఇస్తే నాకేం దొరికిద్దిరా కదవా? ఆడపిల్లలు వింటున్నారా? నీ వెధవ ప్రాణం నన్నేం చేసుకోమంటావురా? నేనేం చేయాలి? నీ ప్రాణం ఇస్తే ఒక పూటన్న ఆకలి తీరదు కదరా నీ వెధవ ప్రాణం వల్ల నాకు. చల్ గెట్ అవుట్ అనాలా? యేసయ్య ప్రాణం ఇచ్చాడు చూడు. యేసయ్య మన కోసం, నీ కోసం ప్రాణం ఇచ్చాడు చూడు. ఆయన ప్రాణం ఇవ్వటం వల్ల జరిగింది ఏంటంటే పాపాలకు పరిహారం కలిగింది, పాపాలకు ప్రక్షాళనం కలిగింది, పాపాల నుంచి నీకు విడుదల కలిగింది. నువ్వు రక్షించబడుతున్నావు, నువ్వు పరిశుద్ధుడిగా ఎంచబడుతున్నావు, నువ్వు నీతిమంతుడిగా చేయబడుతున్నావు. నీ పాపాల నుంచి పూర్తిగా మరలే స్థితిలోకి ఆయన తీసుకొస్తున్నాడు. దానికి శిక్ష కూడా ఆయన భరించి పరిహారం కలగజేశాడు. ఇక నీకు శిక్ష లేదు, ఇక నువ్వు శిక్ష పడవలసిన పని లేదు. క్రీస్తు యేసు అందున్న వారు ఎవరిప్పుడు నూతన సృష్టి, ఎలాంటి శిక్ష వారికి లేదు అని చెప్పాడు. శిక్షా విధి లేదు. ఆ విధి లేకుండా చేయడానికే అందుకే వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు వచ్చాడు అన్నదానికి కారణం దేవుని వాక్యం చెబుతూ ఉంది. అందుకే వచ్చాడు. ఎవరి దగ్గరకు వచ్చాడు? ఏ విధంగా వచ్చాడు?
ఎందుకు వచ్చాడు అన్నదానికి కారణం తెలుసుకోగలిగితే ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేం కదా. తలలు ఉంచుదాం. ఈ మాటలను బట్టి మనం ప్రభు సన్నిధానానికి అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం మిత్రులారా. దేవుని సహవాసాన్ని, సన్నిధిని కోరుకుందాం. ఈ అద్భుతమైన సమయాన్ని దేవుని మహిమ